బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేశారు. మన బసవల ఉమా మహేష్ ప్రకాష్ మరి భానుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీతో ఈరోజు ఇక్కడ చక్కటి ఈ వేదికను మన పెద్దలు మరి మన టెక్కలి నియోజకవర్గ సభ్యులైన మరి ఎల్ఎల్ నాయుడు గారు మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి మనం చూస్తున్నాము, విన్నాము. ఆయన కూడా వచ్చారు మన విలేజ్లంట. ఆయన ఈరోజు ఎన్ని పనులున్నా ఈ కార్యక్రమానికి మన గ్రామం తరపున మన అందరి తరపున వచ్చి ఈ కార్యక్రమాన్ని మనకి మంచి చక్కనైన వాక్యాలని ఆయన వివరించడము చాలా సంతోషకరము. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ ఏదో టైం చాలదని వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆయన వచ్చి చాలా మనకు అవకాశం ఇచ్చారు. మీకోసం ఈరోజు కేటాయించానని ఆయనకు మన గ్రామం తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన గ్రామానికి మన ఎంపీటీసీ లావణ్య గారికి, అలాగే వైస్ సర్పంచ్ గారికి, అలా షణ్ముఖరావు గారికి, అలాగే లక్ష్మణరావు గారికి, ఇటు మా చిన్నాయన చిన్నకృష్ణ గారికి, మామగారైన అప్పారమ్మ గారికి, అలాగే మన బావునికి, అలాగే ఉమామహేష్కి, అలాగే మరి ఉదయమోహన్ మాధవరావు, మాజీ సర్పంచ్ బాలరాజు గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ రామారావు గారికి, అలాగే మనకి పెద్దలు అంతమంది చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడే మన పిల్లల గురించి మాట్లాడాము. మరి మన శంకరరమేష్ గారు మన స్కూల్కి రావడం చాలా సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు మన ఎలిమెంటరీ స్కూల్లో అలాగే చాలా విగ్రహాలు పెట్టి వాటిని కూడా ప్రతి కార్యక్రమం కూడా చక్కగా చేస్తున్నారు. పిల్లలతో ఆటపాటలతో చక్కగా చేస్తున్నారు. అది మన గ్రామం అదృష్టమని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి మనసులో కలిగేది. ఎందుకంటే ఒక అంబేద్కర్ ఆశయాలను మనం తెలియజేయాలి, చెప్పాలి, తెలుసుకోవాలి అంటే ఒక విగ్రహాన్ని స్థాపించాలని ఒక 3-4 ఏళ్ల క్రితం మహేష్ ఇది ఏర్పాటు చేయడం జరిగేది. అయితే ఒకప్పుడు ఈ స్థలము మాది, కానీ వాళ్ళు ఇలా కావాలంటే దాన్ని మేము వాళ్ళకి ఉదారంగా ఇవ్వలేదు, కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగేది. ఈ ప్లేసు వాళ్ళు తీసుకొని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి వదిలేయడం కాదు. ఇది ప్రతి సంవత్సరము మరి ఆయన పుట్టినరోజు కానీ ఆయన మరణించిన ఇది కూడా 2 కూడా ఇక్కడ జరుపుతున్నాము. అలాగే ఏ కార్యక్రమం మనను ఒక ర్యాలీగా తీసి ఇక్కడికి సుమారు ఒక 300 జనాలు ఇక్కడికి రావడం జరిగేది. ఆ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన మహేష్ అనేది ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆదరించడము, వాళ్ళకి ఏదో నీలో పాలు ఇవ్వడం అనేది జరుగుతున్నది. మరి ఇంత మనం చూసాం నందిగా కానీ టెక్కల్లో కానీ ఏదో వస్తే దండ వేసేసి వెళ్ళిపోవడమే తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఏదో మైక్ పట్టుకుంటారు, 4 పెద్దలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు వస్తారు, లేకపోతే మరి నాయకులు వస్తారు, 10 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఉండే వాళ్ళకి అక్కడ 10 నిమిషాలు ఉంచి గూళ్ళ ఏర్పాటు చేయడం అనేది లేదు. ఇక్కడ దయచేసి చక్కని కార్యక్రమం చేసినందుకు మన గ్రామం తరపున మరి వచ్చిన పెద్దలందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు ఆమె మన కొత్త అగ్రహారం బడగాం నుంచి వచ్చి చాలా చక్కగా చాలా కులమేమి కాదు, ముందుకు వచ్చేవాడు కులం అనుకోవడం కాదు, అందరము సమాన కులమే, అందరికీ ఒకటే రక్తం, అందరము ఒకే రీతి నేర్చుకుంటున్నాం, అందరము అదే అన్నం తింటున్నాం, అదే నీళ్లు తాగుతున్నాం, అందరము అదే బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా అదే జాబ్ వస్తే పెద్దవాడైనా చిన్నవాడైనా అదే జాబ్ చేస్తున్నారు.
దానికోసం అయితే ఎక్కడ ఏమీ లేదు. అదే తెలియని వాళ్ళు అమాయకులు ఇంకా ఏదో పట్టు లాగి ఎక్కడో ఉంటుందని అనుకుంటారు, కానీ అది ఏమీ లేదు. ఇది తెలుసుకున్నవాడే స్వర్గం చూసినట్టు, మంచి మార్గానికి వెళ్ళినట్టు. అంత తప్పించి మరి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నాకైతే తెలియదు. నేను ఇక్కడతో వినిపిస్తున్నాను.